ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. దేవుడిచ్చిన యొక్క మంచి తరుణాన్ని అవకాశమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసెదరు కదా. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దావీదు గారు మాట్లాడుతూ తన అనుభవములో నుంచి మాట్లాడుతూ వస్తున్న మాట ఏమి అని మనము గమనించినట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు ప్లస్ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చూచెదరు లేక చేసెదరు అని మాట్లాడుతూ వస్తూ ఉంటాడు కదా. ఇది దావీదు తన జీవితంలో జరిగిన సంఘటన అండి కదా. ఎప్పుడైతే ఒక మనిషి నీతిమంతుడుగా జీవించాలి అంటే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి లేక నడుచుకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆ విధముగా ఎప్పుడైతే నడుచుకుంటామో యథార్థంగా జీవించగలవు. ఒక మనుష్యుడు దేవుని సన్నిధిలో నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తాడో ఆ వెంబడించినప్పుడు వాడు యథార్థముగా జీవించగలుగుతాడు. యథార్థముగా జీవించినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి ముఖ దర్శనమును చూచెదరు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడండి. కాబట్టి కదా, దేవుని ముఖ దర్శనమును చూడడం అంటే అసమాసం కాదండి. కేవలమైన ఆత్మను పొందుకుంటే, కొంచెమైన ఆత్మను పొందుకుంటే చాలు, అందులో ఆ పరవశమే, ఆ సంతోషమే ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. అది వర్ణింప శక్యము కానీ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించగలడండి. ఇంకా ఆయన ముఖ దర్శనం లేక ఆయన ముఖాన్ని చూస్తే, ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కదా ఎంత ధన్యులుగా మనం భావించవచ్చు. మన పితరులతోటి మాట్లాడిన దేవుడు, మోషే చేత మాట్లాడిన దేవుడు, అబ్రహాము చేత మాట్లాడిన దేవుడు మన చేత కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి నీవు నీతిగా యథార్థముగా జీవించాలి. ఆయన నీతి యథార్థముగా నువ్వు జీవించాలి అంటే అది కేవలం నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము. కనుక యేసుక్రీస్తు వారిని నువ్వు నీతిమంతుడైనటువంటి దేవుని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి ఆయన మార్గముల యందు నడుచుకుంటావో, ఇదిగో కింది వచనాన్ని గమనించినట్లయితే, ఆ విధముగా ఆ యొక్క నీతిని ప్రేమించువాడు, దేవుని నీతిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు యథార్థముగా జీవించగలడు, అతడు ముఖ దర్శనమును చేయగలడు అని దావీదు భక్తుడు తన అనుభవముల నుంచి, తను అనుభవించిన ఆ జీవితములో నుండి రాస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దేవునితో సహవాసం ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క కుటుంబములో, దావీదు కుటుంబములో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టాడంటే యేసుక్రీస్తు వారికి వారు ఎంత నా హృదయానుసారుడుగా పిలుచుకున్న యొక్క పిలుపును బట్టి నిజముగా మనము ధన్యులము. అట్టి వాక్యమును ఆయన హృదయాంతరంగంలో నుంచి లేక పరిశుద్ధాత్మ నడిపింపుల నుంచి ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ రాసి ఉంచారంటే వారు ఎంత అనుభవముల నుంచి రాశారు. కాబట్టి మనము కూడా అట్టి జీవిత విధానంలో ఉంటూ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ప్రేమించి, ఆయన నీతిని ప్రేమించి యథార్థముగా ఎప్పుడైతే నడుచుకుని ఆయన సన్నిధిలో మనం మోకరిస్తామో ఆయన ముఖ దర్శనమును చూపించడానికి ఆయన సమీపముగా ఉంటున్న దేవుడు. కనుక అటు జీవిత విధానము మనమందరము కలిగి ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. నిజముగా తండ్రి ప్రభా, నీతిమంతుడైనటువంటి నిన్ను మేము సేవిస్తూ ప్రేమిస్తూ నీ ఆజ్ఞలను, నీ జీవిత విధానాన్ని మేము ఎప్పుడైతే నడుచుకుంటామో ప్రభా, నిజంగా నీ సన్నిధిలో యథార్థముగా మేము జీవించగలము ప్రభా. అట్టి యథార్థ హృదయము చేత ప్రభా నీ సన్నిధిలో మేమైతే ఏదైతే అడుగుతామో అది మీరు మా జీవితంలో జరిగించే దేవుడు నీవై ఉంటున్నావు. కనుక నీవే సహాయమును దయచేసి ప్రభా, నీ కృపలో మేమందరం ఇంకా ఎదిగి వారిదిల కృప నాటి ధన్యతను తండ్రి మీరే మాకు మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.